హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటెం వెజ్ కీమా కర్రీ. కావలసిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, ఉల్లిపాయలు 2, పాలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని అందులో 1/2 లీటర్ వాటర్ తీసుకోవాలి. వాటర్ కొద్దిగా మరగడం స్టార్ట్ అయినప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న సోయా గ్రాన్యూల్స్ ఇందులో వేసుకుని 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి చాలా తొందరగా ఉడికిపోతే కేవలం 1-2 నిమిషాలు ఉడికితే చాలు. వీటిని ఇప్పుడు మనం ఒక స్టెయినర్లోకి తీసుకోవాలి. స్పూన్తో లైట్గా ప్రెస్ చేస్తే ఏదైనా వాటర్ ఉంటే కూడా వచ్చేస్తుంది. దీనిని మనం పక్కన బౌల్లో పెట్టుకోవాలి. తయారీ విధానం: ముందుగా ఫ్రై పాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర పొడి, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ముందుగా కోసి పక్కన పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని వేసి పూర్తిగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు వేసి పూర్తిగా కలుపుకోవాలి. కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న సోయాని వేసుకుని పూర్తిగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత 1/4 కప్పు వాటర్, మరొక 1/4 కప్పు పాలు వేసుకుని కలుపుకోవాలి. పాలు పూర్తిగా ఆప్షనల్. పాలు టేస్ట్ నచ్చిన వాళ్ళు మరొక 1/4 కప్పు వాటర్ వేసుకుని కలుపుకోవచ్చు. కానీ పాలతో ఉడికితే కూరకి మంచి రుచి వస్తుంది. ఇలా ఉడుకుతున్నప్పుడే మీరు ఇందులో ఉప్పు, కారం చూసుకోండి. నేను నా రుచికి తగినట్టు వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసి మరొకసారి కలుపుకోండి. పూర్తిగా కలుపుకుని 1-2 నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. ఇది రైస్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇది గుడ్ సోర్స్ ఆఫ్ వెజిటబుల్ ప్రోటీన్. మీరు కూడా ఈ కూరని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎంతో రుచికరమైన వెజ్ కీమా కర్రీ రెడీ. Please like, share and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.